హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సందువాయి చేపలతో అన్నం తయారు చేస్తాను. ఎలా చేస్తున్నానో ఏంటో రండి చూద్దురు కానీ. ఫస్ట్ చేపలు క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, నిమ్మకాయ, కాలు ఇవన్నీ వేసి కలుపుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత మన ఉల్లిపాయలు, కొత్తిమీర, స్పింతు, అందులో కొంచెం మసాలా వేసి కలుపుకొని రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్న వీటిని అయితే మనం ఆసోక్ అంటారు. అవన్నీ కలిపి మనం చేప పొట్టలో పెట్టాలి. పెట్టిన తర్వాత చేపను శుభ్రంగా మనం కట్టేయాలి. అంటే మనం బాయిలింగ్ చేస్తాం కాబట్టి బయటికి రాకుండా ఉండటానికి కట్టాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నాకు లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను తాడు ఎలాగైతే కడుతున్నానో ఏంటో రండి చూద్దురు కానీ. నేను తాడు కట్టేస్తున్నాను. రెడీ అయిపోయింది. మనం కొంచెంగా చిన్న చిన్నగా కోసుకుని ఉల్లిపాయలు రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్న తర్వాత ఒక సెట్ తీసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఓ బిర్యానీ ఆకు అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వాటర్ వేయాలి తగినంత. వేసిన తర్వాత మనం 2 చక్రాలు నిమ్మకాయ చక్రాలు వేయాలి. వేసిన తర్వాత తగినంత ఉప్పు వేయాలి. అందులో కొంచెంగా పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి అవన్నీ వేయాలి. వేసిన తర్వాత అందులోనే చేపలు వదలాలి వాటర్లోని. వేసిన తర్వాత 1/2 అవర్ ఉడికిన తర్వాత మనం కట్టేయాలి. చేపలు తీసేసి మనం స్పిన్ వేయాలి అందులోని. అదే వాటర్లో మనం స్పిన్ వేసి అన్నం తయారు చేయాలి. బియ్యం వేస్తున్నాను చూడండి. మనం చేపలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత అందులో కొద్దిగా మసాలా వేసాను. మసాలా వేసిన తర్వాత ఇప్పుడు చేపలు వేస్తాను అందులోని. చేపలు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మళ్ళీని చేపలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకుని ఆ తాడు కట్ చేసేయాలి. తాడు ఉంచకూడదు, తాడు తీసేయాలి. మనం తాడు తీసేసి ప్లేట్లో పెట్టుకుని నిమ్మకాయ రసం పైన పిండాలి కొంచెం. కానీ దానిపైన టమాటా, నిమ్మకాయ మనం పెట్టుకుని ప్యాకింగ్ చేసేయాలి. చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నం ఎంతవరకు వచ్చిందో ఏంటో రండి చూద్దాం. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఎవరికాళ్ళకి సెపరేట్గా పెట్టేస్తున్నాను. స్పిన్ తీసి ఉండాను కాబట్టి అన్నం అలా ఉన్నది కలర్గానే. 2 ఇట్లు పెట్టాను అన్నం. అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత మనం సలత రెడీ చేసుకోవాలి. సలతకు కావలసినవన్నీ మీకు తెలిసినయే. టమోటా, కస్సి, క్యారెట్ ఇవన్నీ కోసుకుని చిన్న చిన్నగా కోసాను నేను. ఇవన్నీ కోసుకుని కొంచెంగా ఉప్పు, నిమ్మకాయ రసం, ఒలివ్ ఆయిల్ ఇవన్నీ వేసి కలుపుకొని రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఎవరిదాళ్ళకి తీసేయాలి. అయిపోయింది. నా వంట నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.